హలో ఫ్రెండ్స్, సనాతన ధర్మంలో భజనలకు, కీర్తనలకు, నామజపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఈ వీడియోలో నామజపం గురించి సైన్స్ ఏమంటుంది, సనాతన ధర్మం ఏం చెప్పింది, అలాగే నామజపం చేసేవారి గురించి కృష్ణుడు ఏమన్నాడో తెలుసుకుందాం. ముందుగా సైన్స్ ఏమంటుందో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు ఈ నామజపం మీద సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు. మనిషి మెదడులో జరిగే న్యూరల్ ప్రాసెసింగ్ వల్ల కొన్ని ఫ్రీక్వెన్సీస్ అన్నవి వెలువడతాయి. వాటిలో ఆల్ఫా వేవ్స్, బీటా వేవ్స్ అన్నవి రెండు. ఒక అధ్యయనం ప్రకారం 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని, అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు జపించిన మనిషి మెదడు నుండి వెలువడిన ఫ్రీక్వెన్సీస్, అలాగే 10 సంవత్సరాలు ధ్యానం చేసిన ఒక సన్యాసి మెదడు నుండి వెలువడే ఫ్రీక్వెన్సీస్ ఒకే రకంగా పోలి ఉండటం గమనించారు. వారు చెప్పినది ఏమిటంటే, ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించారో వారిలో ఆల్ఫా వేవ్స్ పెరిగాయి అని, బీటా వేవ్స్ తగ్గాయి అని చెప్పారు. ఇవి ఏం సూచిస్తాయి అంటే, మనిషిలో ఆందోళన, ఒత్తిడి తగ్గి మనశ్శాంతి పెరిగింది అన్నది సూచిస్తాయి. ఇంకొక రీసెర్చ్ గ్రూప్ ప్రకారం 45 రోజుల పాటు రోజుకి కొద్దిసేపు మహామంత్రాన్ని జపించిన వారిలో గుండె క్రమబద్ధంగా కొట్టుకునేటందుకు ఉపయోగపడే పారాసింపాటిక్ టోన్ లో పెరుగుదల గమనించారు. ఇలా శాస్త్రవేత్తలు అనేకమైన మంత్రాల మీద రీసెర్చ్ అన్నది చేశారు. వాటిలో కొన్ని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్న ఆ మంత్రాన్ని, శ్రీరుద్రం మీద, గాయత్రి మంత్రం మీద, ఇలా రకరకాల మంత్రాల మీద పరిశోధన చేశారు. ఎవరైతే నామజపం చేస్తూ ఉంటారో వారు ప్రశాంతంగాను, చురుకుగాను, ఏకాగ్రతతోనూ, మనోధైర్యంగా, మానసికంగా ఆనందంగా ఉంటారని చెప్పి తేల్చి చెప్పారు. నామజపం గురించి సనాతన ధర్మం ఏమనిందో తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతంలో ఇలా చెప్పబడింది: కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయ కలౌ తద్ధరి కీర్తనాత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, సత్యయుగంలో విష్ణువుని ధ్యానించడం ద్వారా, అంటే తపస్సు చేయడం ద్వారా, త్రేతాయుగంలో యాగాల ద్వారా, అలాగే ద్వాపర యుగంలో దానాల వల్ల, ఇక కలియుగంలో భగవన్నామ స్మరణ ద్వారా మోక్షం సాధించవచ్చు అని చెప్పబడింది. నామజపం చేసే వారి గురించి కృష్ణుడు ఏమన్నాడో తెలుసుకుందాం. భాగవతంలోనే శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అంటాడు: ఎవరైతే నా పేరు చెప్పి 10 రూపాయలు దానం ఇస్తారో వారికి నేను 100 రూపాయలు ఇస్తాను. ఎవరైతే 10 మందిలో నా గురించి చెప్తారో వారి గురించి నేను దేవలోకంలో చెప్తాను. ఎవరైతే నిత్యము నన్ను స్మరిస్తూ ఉంటారో నాకు వేరే గత్యంతరం లేదు, నేను వారు ఉన్న చోటే ఉంటాను అని ఉద్ధవునితో శ్రీకృష్ణుడు చెప్తారు. బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే మన పేర్లు దేవుడి పేర్లుగా పెట్టే ఆచారం మన సాంప్రదాయంలో ఉందనుకుంటాను. మీ పేరు ఏమిటో, అలాగే మీకు ఇష్టమైన భగవత్ రూపం ఏమిటో కింద కామెంట్స్ లో తెలపండి. జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఏమైనా తెలపాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. జై హింద్.